శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. షిప్పింగ్ అందింది. మాకు షిప్పింగ్ కూడా యూఎస్‌కి చాలా ప్రాంప్ట్‌గా వచ్చింది. ఎగ్జాక్ట్‌గా 4 డేస్‌లో. అండ్ వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకున్నట్టున్నాయి. ఆహ్, దేని గురించైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 'బాహుబలి' లడ్డూ గురించి మాట్లాడాలండి. ఎప్పుడో మన చిన్నప్పుడు తిరుపతి లడ్డు ఆవు నెయ్యి వాసనతో తిన్న గుర్తుంది. ఈ మధ్య కాలంలో అసలది ఆ టేస్టే రాట్లేదు. బట్ ఫస్ట్ టైం నాకు 'బాహుబలి' లడ్డు అసలా బాక్స్ ఓపెన్ చేస్తే ఆ స్మెల్లే తిరుపతి లడ్డు వాసనొచ్చింది. అండ్ తిన్నప్పుడు ఆ నట్స్ ఫ్లేవరు కూడా అసలు నిలవున్న నట్సు ముక్కిపోయిన వాసన అలా ఏమీ లేదండి. నట్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అంటే ఆ ఫ్రెష్ టేస్ట్ తెలుస్తుంది. ఏదన్నా ఒక్క నట్టు సరిగ్గా బాగోకపోయినా హోల్ లడ్డు ఫ్లేవర్ పోతుంది కదా! బట్ నట్స్ చాలా ఫ్రెష్‌గున్నాయి. ఎట్ ద సేమ్ టైము ఆ నెయ్యి వలన అసలు తెలిసిపోతుంది. అంటే నెయ్యి ఎంత మంచిదైతే ఆ స్మెల్ వస్తుందో ఇదొక్క ఎగ్జాంపుల్ చాలండి. నాకు తింటున్నంత సేపు నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తిన్న ఫీలింగ్‌తోనే తిన్నాను. చాలా చాలా బావుంది. అండ్ ఇంకొకటి అవిసె గింజల లడ్డు కూడా ట్రై చేశానండి. అది కూడా చాలా బావుంది. అండ్ అది కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చింది. అండ్ అవిసె గింజలు యూజువల్లీ కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ ఖర్జూర పండు డామినేట్ చేయటం వల్ల అది కూడా టేస్ట్ చాలా బావున్నాయి. అంటే హెల్తీ ఫుడ్‌ని ఇంత టేస్ట్‌గా చేయొచ్చని జెప్పి మీరు చూపిచ్చారు. ఆహ్, అండ్ బాహుబలి మిక్స్చర్ నట్స్ కూడా చాలా బావుందండి. ఒక గుప్పెడు తింటే ఐ థింక్ వి ఆర్ గుడ్ అనిపిచ్చింది. ఎందుకంటే ఆ ఒక గుప్పెడికే పొట్ట నిండిపోయినట్టు అనిపిచ్చింది. ఎవరైనా కూడా ఒక లడ్డు, ఒక గుప్పెడు ఆ బాహుబలి నట్స్ మిక్స్చర్ తింటే ఇంకా ఆ మధ్యాహ్నం స్నాక్ క్రేవింగ్స్ అన్నీ పోయి ఇంకా హెల్తీగా ఉంచుకోవచ్చు అనిపిచ్చింది. చాలా చాలా బావుంది. మా కోసం ఇలా చేసిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు అంత శ్రద్ధ పెట్టి అక్కడి నుంచి చేసి పంపారు. చాలా థ్యాంక్ యూ అండి.